శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి మార్చి 31వ తేదీ సోమవారం నాడు ఉదయం సమయంలో ఒక దుర్వార్త వినబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు దాటాక ఒక గండం పొంచి ఉంది. మరి తులారాశి వారికి మార్చి 31వ తేదీ సోమవారం నాడు ఎటువంటి దుర్వార్తను వినబోతున్నారు? ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది? మరి ఇదంతా ఎలా, ఏ విధంగా జరగబోతుంది? దాని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి? అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, అదేవిధంగా మీ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తారో మీకు అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు ఈ యొక్క రాశివారు. ఈ రాశివారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు తులారాశివారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురవుతారు. కాకపోతే అప్పుడప్పుడు ఆ యొక్క పరాయి స్త్రీల వలన వారికి ఏదైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడే ఈ యొక్క రాశి వారికి ఇబ్బందులు అనేవి గురవుతాయి. కాబట్టి కాస్త ఆ విషయంలో చూసి మరి ఎవరి మంచి ఎవరు చెడు అని ఆలోచించాకే వారికి సహాయం చేయండి. ఇకపోతే క్రీడలు, సాంకేతిక భూమి, అదేవిధంగా న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. తులారాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసొస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు, సమస్యలు, కష్టాలు, బాధలు సంభవిస్తాయి. వైద్య రంగంలో ఈ యొక్క రాశివారు బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు తులారాశివారు. సోమరితనం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ యొక్క రాశివారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే లైఫ్లో బాగా రాణిస్తారండి. జీవిత భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవి సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అండి. వృత్తి, ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ రాశి గల వారు హ్యాపీగా ఉంటారు. ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి. తులారాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతిని సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మాటకు ప్రతి ఒక్కరి విషయంలో కూడా నలుగురిలో మీ విలువ అంటే మీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుందండి. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఈ వారం రోజులలో అంటే ఈ యొక్క వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు. తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా సక్సెస్ అనేది వరిస్తుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరికొన్ని రోజులు వాటికి స్వస్థ చెప్పే టైం వచ్చేస్తుందండి. ఇకపై మీరు ఒక్కరి నుంచి సాయం పొందడం కాదండి, మీరే ఒకరికి సాయం చేసే రేంజ్కి వెళ్తారు. నేనున్నాను అంటే పేదవారికి అండగా నిలుస్తారు. ఇలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతుగా సాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదవే ఉండదు. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు. మిమ్మల్ని వదిలి వెళ్ళదండి. కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా ఖర్చు చెప్పకండి. ఇలా చేస్తే గనక మీ వద్ద డబ్బు నిలవదు. గుర్తు పెట్టుకోండి తులారాశివారు. అలాగే తులారాశివారు అహంకారంగా ఎవరితోనూ బిహేవ్ చేయొద్దు. ఆ విధంగా ప్రవర్తిస్తే మాత్రం అస్సలు మంచి పద్ధతి కాదండి. ఈ యొక్క రాశి గల వారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఎవరైనా సరే ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని చెబుతున్నారు జ్యోతిష పండితులు. ఎందుకు అని అంటే తులారాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100% సక్సెస్ అవుతుంది. మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో మీకు అసలు తిరిగే ఉండదు. నెంబర్ 1గా రాణిస్తారు.
రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్న సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ బిజినెస్లో ఎలాంటి నష్టాలు రావండి. ఇంకా మీరు వృద్ధిలోకి కూడా వస్తారు. మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించుకుంటారు. అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు. వాటిలో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి. ఇకపోతే తులారాశి వారు, మీలో ఎవరైతే ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, అదేవిధంగా తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ మంత్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో చక్కటి ఇన్కమ్ను పొందుతారు. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉంటారు తులారాశి వారు. అలాగే తులారాశిలో ఈ యొక్క రాశిలో జన్మించిన వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో మీరు మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు. మీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు రాబోయే రోజులు మంచి ప్రాఫిట్స్ని తీసుకొస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్కు అనుకూల టైం అనే చెప్పాలి. చేపట్టిన ప్రతి బిజినెస్లను విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ టైంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ను పొందుతారు. వ్యాపార పరంగా తులారాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని రాశి వారు ఈ టైంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు. ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ సమయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుందండి. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదండి. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉంటే అది మీకు ఎంతో మేలు చేస్తుందంటే తులారాశి వారి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి ఆదాయం అనేది లభిస్తుందండి. మీకు చక్కటి ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా తులారాశి వారికి తిరుగు అనేది ఉండదండి. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదండి. కాబట్టి మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా తులారాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలనుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ యొక్క కోరిక అనేది నెరవేరబోతుంది. అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ అని మీ సొంతం చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఇక తులారాశిలో పుట్టిన వ్యక్తులు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. చక్కటి ప్యాకేజీతో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే మీ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అయిందనే చెప్పాలి. అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా నెంబర్ 1గా రాణిస్తారు. తులారాశి స్టూడెంట్స్ ఈ యొక్క రాబోయే రోజులు మీ గోల్ రీచ్ అవుతారనమాట. అనుకున్న ర్యాంకును సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులను మీ యొక్క సొంతం చేసుకుంటారు. మీరు ఏదైతే యూనివర్సిటీలో సీట్ రావాలని కోరుకుంటారో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుందండి. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనుకున్న వారి కోరిక ఈ యొక్క సంవత్సరంలో నెరవేరుతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో నుంచి అంటే ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించి జాయిన్ లెటర్ అనేది మీకు అందుతుంది. ఆ యొక్క జాయినింగ్ లెటర్ వల్ల మీరు నిజంగా సంతోషంగా ఉంటారండి. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే తులారాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి గుళ్ళు గోపురాలన్నీ కూడా తిరిగేసి ఎంతోమంది దేవుళ్ళను మొక్కి మీరు నిజంగా విసిగి వేసారిపోయి చుట్టుపక్కల వారి నుంచి సూటుబోటి మాటలతో నానా బాధలు పడుతున్న తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీరు శుభవార్తను వింటారండి. మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది అని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి చెప్తున్నారు. ఇకపోతే తులారాశి వారికి మార్చి 31 తేదీ సోమవారం నాడు ఉదయం సమయంలో ఒక దుర్వార్త అనేది వింటారండి. ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే మీలో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో ఆ యొక్క వ్యక్తులు మీ యొక్క తల్లిగారి వైపు నుంచి ఒక బ్యాడ్ న్యూస్ని వింటారండి. అదేంటి అంటే మీ తల్లి తరపు వారు ఎవరైనా సరే మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఈ సమయంలో మరణించడం జరుగుతుంది. ఆ యొక్క మరణ వార్త మిమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి లోన్ చేస్తుంది. కానీ ధైర్యంగా ఉండండి. ఆ వార్తను మీరు కనుక కాస్త ఎవరైతే మీకు ఇష్టమైన వ్యక్తి చనిపోవడం జరుగుతుందో ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళండి. కానీ మీ బాధను మాత్రం దిగమిగుకోండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీ యొక్క బాధ అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ వార్త బ్యాడ్ న్యూస్ని మీరు ఏదైతే వింటారో విన్న తర్వాతనే కాస్త భారాన్ని దించుకోండి. భారాన్ని పెంచుకుంటే మీరు చాలా అనారోగ్యం పాలవుతారు. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సమయంలో మీ యొక్క తల్లి వైపు నుంచి ఒక దుర్వార్త వింటారు. కాబట్టి మీరు కాస్త
చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా స్ట్రాంగ్‌గా ఉండాలండి. అప్పుడే మీకు రాబోయే సమస్య నుంచి బయటపడతారు. ఇకపోతే మధ్యాహ్నం అంటే మార్చి 30 తేదీ మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు దాటాక ఒక గండం పొంచి ఉంది అని చెప్పుకున్నాం కదా! ఇంతకు అదేంటి అంటే మీకు పొంచున్న గండం ఏంటి అంటే వాహన గండం అండి. అవును. మీరెవరైతే వెహికల్స్‌లో ట్రావెల్ చేస్తున్నారో ఆ సమయంలో మీకేదైనా ప్రమాదం అంటే జరగరాని ప్రమాదం జరగొచ్చండి. కాబట్టి అర్థం చేసుకోండి. ఆ యొక్క రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీ అనేది రిస్క్‌లో పడుతుందండి. కాబట్టి ఆ గండం ఏదైతే మీకు పొంచి ఉంది కాబట్టి కొన్ని రోజులు బట్టి బయటకు వెళ్లకుండా ఉండండి. మీరు వెహికల్ డ్రైవ్ చేయడం లేదంటే ఎవరైనా వ్యక్తి డ్రైవ్ చేస్తే మీరు వెనకాల కూర్చోవడం ఇలాంటివి అసలు చేయకండి. ఎందుకంటే వాహన గండం పొంచి ఉన్నన్ని రోజులు కూడా మీరు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఇంచుమించుగా మీరు 1 వీక్ పాటు ఈ విధంగా ఏదైనా వెహికల్ మీరు డ్రైవ్ చేయడం లేదంటే ఎవరైనా డ్రైవ్ చేస్తే మీరు ఆ యొక్క వెహికల్‌లో కూర్చోవడం ఇలాంటివి చేస్తే గనుక రాబోతున్న రోజుల్లో మీకు గండం అనేది వాహన గండం అనేది పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. సో చూశారు కదా తులారాశి వారికి మార్చి 31 తేదీ సోమవారం నాడు ఉదయం సమయంలో మీరు వినబోయే బ్యాడ్ న్యూస్ ఏంటి, అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు దాటాక మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.